ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. మోషే వ్రాసినటువంటి ఆదికాండం 49వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకున్నాం. క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనతో ప్రార్థన. ప్రేమపూర్ణుడైన మా తండ్రి, మా రక్షణకర్తవు, విమోచకుడవు, సజీవుడవు, సర్వాధికారమైన దేవుడు కనుక మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని నేను నీ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వింటున్న నీ బిడ్డలను దీవెనలతో నింపండి, ఆశీర్వదించి బలపరచ ధైర్యపరచండి. విశ్వాసం ద్వారానైనా ముందుకు కొనసాగటకు కృప చూపించమని, మీ దీవులతో నింపి తృప్తిపరచమని యేసు ప్రభునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండం 49వ అధ్యాయంలో 25వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ వచనంలో ఏం చదువుకున్నామయ్య అంటే, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు. యాకోబు తన 12 మంది కుమారులను పిలిచి వారి భవిష్యత్తును గురించి ఒక్కొక్కరితో మాట్లాడుతూ దేవుని ఆత్మ చేత, దేవుని యొక్క శక్తి చేత, దేవుని జ్ఞానం చేత, దేవుని బలము చేత తండ్రి స్థానములో ఉండి తన బిడ్డల భవిష్యత్తులను దీవిస్తున్నటువంటి సంఘటనలు మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. పరలోకపు తండ్రి కూడా అలాంటి ప్రేమ కలిగిన వాడు అని చెప్పటానికి ఇది సూచన అయి ఉన్నది. యాకోబు తన కుమారులను పిలిచి అంటున్నాడు కదా, ఏమని మాట్లాడుతున్నాడయ్య అంటే, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను నేను మీకు తెలియజేస్తాను. యాకోబు కుమారులారా, కూడి రండి, ఆలకించండి, నీ తండ్రి అయిన ఇశ్రాయేలు చెప్పే మాట వినండి అని పిలుస్తున్నాడు. యాకోబు తన కుమారులను ఐక్యతగా రమ్మంటున్నాడు, ఏక మనసు కలిగి రమ్మంటున్నాడు, కలిసి రమ్మంటున్నాడు. ఐక్యత, ఏక మనసు, ఎడతెగని ప్రార్థన ఏ కుటుంబంలో ఉంటుందో, ఏ సంఘంలో ఉంటుందో, ఏ దేశంలో ఉంటుందో, ఎవరు ఈ 3 లక్షణాలను కలిగి ఉంటారో వారిని దేవుడు దీవించే దేవుడిగా ఉన్నాడు. ఈ రోజున కొంచెం దీవెన తక్కువగా ఉండొచ్చు, ఈ రోజున ఇబ్బందులు ఉండొచ్చు, ఈ రోజున శ్రమలు ఉండొచ్చు, ఈ రోజున కష్టాలు, ఇరుకులు, నిందలు, వేదనలు, అవమానాలు, నిరుత్సాహాలు ఉండొచ్చు. కానీ ప్రారంభంలో ఎలా ఉన్నా ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత, దేవునిలో ఐక్యపరచబడిన తర్వాత, దేవునిలో ఏక మనసుగా ఉన్నందువల్ల, దేవునిలో ఏకత్వం కలిగి ఉన్నందువల్ల యాకోబు కుమారులను దీవించినట్లుగా పరలోకపు తండ్రి కూడా మనలను దీవించే దేవుడిగా ఉన్నాడు. అలా యాకోబు దీవిస్తూ 12వ కుమారుడైన యోసేపును దీవిస్తూ, యోసేపు నీవు ఫలించే కొమ్మ, ఊట యొద్ద ఫలించే కొమ్మ అని దీవిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, యాకోబు 12 మంది కుమారుల దీవెనలో ఎక్కువగా దీవించబడిన వ్యక్తి ఎవరయ్యా అంటే యోసేపు. ఈ యోసేపును గురించి మోషే గారు కూడా దీవించిన దీవెనలు చాలా ఉన్నాయి. ఆ దీవెనలన్నిటిలో ఒక దీవెన ఈరోజు మనం చూడబోతున్నాం. ఏమిటా దీవెన? క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలను. ఏమిటి క్రింద దాగి ఉన్నటువంటి అగాధ జలముల దీవెనలు? దేవుడైన యెహోవా యెహెజ్కేలుతో మాట్లాడేటప్పుడు నరపుత్రుడా అని మాట్లాడతాడు. అంటే నరునకు జన్మించిన వాడా. దేవుడైన యెహోవా యెహెజ్కేలును చెరసాల ప్రవక్త అనబడుతున్నటువంటి యిర్మీయాకు యెహెజ్కేలు సమకాలికుడు. వీళ్ళిద్దరు కూడా చెరసాల ప్రవక్తల అనుభవాలు కలిగి ఉన్న వాళ్ళే. దేవుని ఆత్మ చేత యెహెజ్కేలును దేవుడు అక్కడక్కడ అప్పుడప్పుడు నిత్యము నడిపిస్తూనే ఉన్నాడు.
ఆత్మ వశుడై యెహెజ్కేలు ముందుకు కొనసాగుతున్నప్పుడు పరలోక సంబంధమైన దేవాలయానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ దేవుని ఆలయంలోనికి దేవుడైన యెహోవా యెహెజ్కేలును దేవుని ఆత్మ చేత తీసుకెళ్తాడు. ఇదే మనకు యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఆయన దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళి తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఆ గుమ్మాన్ని దగ్గరకు తీసుకెళ్ళిపోయి గడప కింద నుంచి వచ్చేటువంటి నీళ్లు ఉబికి తూర్పుగా పారుతున్నటువంటి ఆ స్థలాన్ని యెహెజ్కేలుకు దేవుడు చూపిస్తాడు. ఆ దేవుడు చూపించినటువంటి ఆ నీరు చూస్తూనే ఉంటాడు యెహెజ్కేలు. ఆ నీరు తూర్పు దిక్కుగా ఉన్నటువంటి నీళ్లు బలిపీఠానికి దక్షిణంగా ఉన్నటువంటి మందిరపు గడప కింద నుండి పారుతూ ఉంటుంది. ఆ తర్వాత దేవుడు యెహెజ్కేలును తూర్పు గుండా పోయే దారిలోకి తీసుకెళ్లి ఆ యెహెజ్కేలును నిలబెడతాడు. అక్కడ ఉన్నటువంటి గుమ్మాల కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుతూనే ఉంటాయి. ఇలా పారుతున్న నీరు గడప కమ్ముల కింద నుంచి పారుతున్న నీరును దేవదూత కొలనూలు తీసుకొని వచ్చి 1000 మూరలు కొలిసి అప్పుడు యెహెజ్కేలుతో మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నాడు? యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 3వ వచనం. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గముగా బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నడిపింపగా నీళ్లు చీల మండలము లోతు ఆయను. వీళ్ళరా వాక్యాన్ని వింటున్న సహోదరి, తల్లి, అమ్మ, దేవుడైన యెహోవా యెహెజ్కేలుకు ఈ గడప కమ్ముల కింద నుండి పారుతున్న నీటి అనుభవాల్లో నుంచి 4 విషయాలు నేర్పుతున్నాడు. ఒక్కొక్క దానికి 1000 మూరలు కొలిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క కొలత కాదండి ఇది. దేవుడు పరలోకంలో పంపిస్తున్నటువంటి దేవదూత కొలత కావచ్చు. లేఖనాల్లో మనుషుడు కొలనులు అని ఎందుకని మన మనుషుల కొలత కాదు ఇది. దేవదూతలే మనుష్య రూపంలో వచ్చి కొలుస్తున్నారు. ఆ కొలత దేవుని కొలత. 1000 మూరలు కొలిచి యెహెజ్కేలు నడు అంటే నడిచాడు. చీల మండలము అని రాయబడు. అంత లోతు. చీల మండలం అనగా నడకను చూపిస్తున్నది. కింద దాగి ఉన్న దీవెనలు నీకు కావాలి అంటే, అగాధ జలముల కింద ఉన్న దీవెనలు నీకు కావాలి అంటే నీ నడక బాగుండాలి. అందుకనే అపోస్తులుగా పిలువబడుతున్న పౌలు గారు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దేవుని పిల్లలను పోలి నడవండి, దేవుని పోలికలో నడవండి, ప్రేమ కలిగి నడవండి, వెలుగులో నడవండి అని మాట్లాడతాడు. అక్కడ 5వ అధ్యాయంలో నడకను గురించి మాట్లాడతాడు. దేవుని వాక్యాన్ని వింటున్న మన నడక ఆత్మ సంబంధమైనట్టుగా, పరిశుద్ధమైన నడకగా, ప్రభువును కలిగి నడిచే నడకగా ఉండాలని చీలమండలం చూపిస్తుంది. ఎప్పుడు పరిశుద్ధమైన నడకలు నడవగలం? నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగైన 119వ కీర్తన 105వ వచనంలో చెప్పిన మాటలు నెరవేర్చినప్పుడు మన నడక పరిశుద్ధమైన నడకగా మారుతుంది. రెండవది, మరి 1000 మూరలు కొలిచి ఏం చేశాడు? 4వ వచనం. ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నడిపింపగా నీళ్లు మోకాళ్ళు లోతు. మోకాళ్ళ అనుభవం అనేది ప్రార్థన జీవితానికి గుర్తు. మనం ఎప్పుడైతే మన నడకను మార్చుకుంటామో, మన బుద్ధిని మార్చుకుంటామో, ప్రార్థన జీవితం కూడా ఆత్మీయంగా కలిగి ఉండాలి. ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తిని కలుగజేస్తుంది. యేసు ప్రభు వారు చీకటితోటే లేచి అరణ్యంలో ఒంటరిగా ప్రార్థించేవాడు, ఎడారిలో ఒంటరిగా ప్రార్థించేవాడు, సముద్రం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు, గెత్సేమనే తోటకెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఆయన కూడా అదే చెప్తున్నాడు,
మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచి నీ తండ్రికి రహస్యంగా ప్రార్థన చేయి, ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. పౌలు గారు కూడా ఫిలిప్పి సంఘానికి రాస్తూ ప్రార్థనలో నిలకడగడిగి ఉండండి అని చెప్తాడు. కనుక ప్రార్థన క్రైస్తవ జీవితానికి క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు కావాలి అంటే ప్రార్థనా జీవితం మనకు చాలా ప్రాముఖ్యమైనదని యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మందిరములో గడప కింద నుండి వస్తున్నాయి. మూడవది 1000 మూరలు కొలిచాడు. 5వ వచనం, 1000 మూరలు కొలిచి నేలగుండా నడిపింపగా నీళ్లు మొలలోతు అనే అనుభవం ఏమిటంటే, ఇది దేవుని యొక్క జీవితంలో దేవుడు ఏర్పాటు చేసుకునే పరిచర్యను చూపిస్తుంది. సంఘ పరిచర్య కావచ్చు, కుటుంబ పరిచర్య కావచ్చు, ఏమండి మందిర పరిచర్య కావచ్చు, సమాజ పరిచర్య కావచ్చు, ఏదైనా దేవుని పేరట చేసే నమ్మకమైన పరిచర్య, నీతి కలిగిన పరిచర్య, యథార్థత కలిగిన పరిచర్య. బైబిల్ చెబుతున్న మాట, యవ్వన కాలమున నరుడు కాడి మోయిట నరునికి మేలు అని సామెతలో ఉన్నది. అంటే దేవుని పరిచర్య అన్నిటికంటే విలువైనది. ఈనాడు క్రైస్తవ కుటుంబాలు దేవుని పరిచర్యను పక్కన పెట్టి సొంత కార్యాలు చూసుకుంటున్నారు. అదే పౌలు గారు తిమోతి పత్రికలో రాస్తూ అంటాడు, ప్రతి వాడి సొంత కార్యమును చూసుకుంటున్నారు, కానీ దేవుని కార్యాలు చూడరు. నీవు దేవుని పని చేస్తే దేవుడు నీ అవసరాలు తీరుస్తాడు. క్రింద దాగి ఉన్న అగాధ జలాలను నీకు అందిస్తాడు. 4వది చివరగా ఆయన మాట్లాడుతున్నట్టు, ఇంకా 1000 మూరలు కొలిచి నీళ్లు మిక్కిలి లోతై దాటలేనంత నది కనబడినో దాట వీలు లేకున్నంతగా ఈదవలసినంట. ఇది సమృద్ధిని చూపిస్తుంది, అభివృద్ధిని చూపిస్తుంది, అభిషేకాన్ని చూపిస్తుంది. ఇది పరిశుద్ధాత్మ యొక్క అభిషేక అనుభవాన్ని చూపిస్తుంది. పరిశుద్ధంగా నడవాలి, ప్రార్థనలో ఎదగాలి, దేవుని పరిచర్య చెయ్యాలి. ఇదంతా కూడా శక్తితో కాదు, జ్ఞానంతో కాదు, బలముతో కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు చేసినప్పుడు బైబిల్ చూస్తుంది, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనను నువ్వు పొందుకుంటావు. బైబిల్ చెబుతున్నమాట, యాకోబు కుమారుడైన యోసేపు అలాగే ఐగుప్తు దేశంలో దీవించబడ్డాడు. యోసేపు ఐగుప్తు దేశానికి ఎలా తీసుకొని వెళ్ళబడ్డాడు? 7 కష్టాలు లేదా 7 శ్రమలతో వెళ్ళాడు. 7 విధాలుగా ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఐగుప్తు దేశం ఫరో ఏమన్నాడు తెలుసా? నీవు దేవతల ఆత్మ కలిగిన వాడు అన్నాడు. కరువు దినాల్లో యోసేపును కూర్చోబెట్టి మాట్లాడితే యోసేపు చెప్పినటువంటి కళ భావాలను ఆ ఐగుప్తి ఫరో విని చూచి గ్రహించి, నీవు దేవుని ఆత్మ కలిగిన వాడివి, వివేకం కలిగిన వాడివి, ఇంతకంటే మా దేశంలో ఎవరు లేరు కనుక నీవే రాజుగా నాయకుడిగా ఉండి ఈ కరువు దినాలను ఈ ఐగుప్తు దేశాన్ని కాపాడమని ఆయన రాజు యొక్క సింహాసనాన్ని, 2వ సింహాసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టాడు. యాకోబు దీవించిన దీవెనది, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెన. ఆ నీళ్లు పారుతూ ఉన్నాయి. ఎంతవరకు పారు అంటే, కింద మనం 9వ వచనం చదవగలిగితే, ఒడిగా పారు ఆ నది వచ్చిన చోటుకెల్లా జలచరములు బ్రతుకును. ఈ నీళ్లు ఆ స్థలానికి వచ్చుట వలన మంచి నీళ్లు అగును కనుక చేపలు విస్తారమైన. ఏం రాయబడుతుంది? అక్కడికి ఎక్కడికైతే ఈ నీళ్లు పారుతున్నాయో అక్కడ సమస్తము బ్రతుకుతాయి. కారణం ఏంటి?
ఇది దేవుని వాక్యం. బైబిల్ గ్రంథంలో మందిరములో నుండి పారేది దేవుని వాక్యం, సువార్త. దేవుడు రక్షకుడు అని సువార్త. యేసు క్రీస్తు సిలువ వేయబడి 3వ దినాన సమాధి చేయబడి తిరిగి లేచాడు అని చెప్పాడండి. బలమైన సత్య సువార్త. నీళ్లు దేవుని వాక్యానికి గుర్తు. దేవుని వాక్యపు నడకలో, ప్రార్థనలో నుండి దేవుని పరిచర్యలో ఆత్మచేత నింపబడి చేసినప్పుడు దేవుని వాక్యము ద్వారా చేపలు అనగా మనుషులు, జలచరములు, సముద్రం అనగా లోకం. ఈ లోకము మట్టితో, కోపంతో, నేత్రాస్తో, శరీరాస్తో, జీవపు డంబాలతో మునిగి పాపములో, కోపములో కొట్టుమిట్టాడుతూ దేవుని ఉగ్రతకు పాత్రులైపోయినది. ఇలాంటి పాత్రులైనటువంటి ఆ లోకములో నీవు నేను అగాధ జలముల దీవెనలతో నింపబడాలి అంటే యోసేపులో ఉన్న లక్షణాలు చాలా ఉన్నాయి, కానీ 3 లక్షణాలు చెప్తాను. 1, అతడు నీతిగా యథార్థంగా జీవించాడు. 2వది, విశ్వాసముతో చెడుతనాన్ని విసర్జించాడు. 3వది, ప్రార్థనాపరుడు. ఈ 3 లక్షణాలు యోసేపులో ఉన్నాయి కనుక యాకోబు తన కుమారుని దీవిస్తూ అన్నాడు, కింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు. యాకోబు ఏ విధంగా యోసేపును దీవించాడో పరలోకపు తండ్రి కూడా దేవుని వాక్యాలు వింటున్న నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ కుమార్తెను, నీ భార్యను, నీ బిడ్డలను, సమస్తాన్ని దేవుడు అగాధ జలముల దీవెనలతో దీవించాలి అంటే యోసేపులో ఉన్న లక్షణాలు నీతి, యథార్థత, ప్రార్థన, విశ్వాసం నీలో ఉన్నప్పుడు ఇదిగో ఈ దీవెనలన్నీ కూడా నీకు సంప్రాప్తిస్తాయి. నీ ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి తీసుకొని రాబడతారు, వాళ్ళు బ్రతుకుతారు. బైబిల్ చెబుతున్న మాట, విశ్వాసం ఉంచు ప్రతివాడు బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి నశించడు అని చెప్పినట్లుగా దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. దైవ దీవెనలు సంపాదించుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మా రక్షణకర్తమైన యేసయ్యా నీకు వందనాలు. అగాధ జలముల దీవెనలతో మమ్మల్ని నింపుతున్నందుకు స్తోత్రాలు. ఎగ్జాంపుల్గా ప్రభా యోసేపును చూపించు. యోసేపు జీవితంలో వచ్చిన అగాధ జలముల దీవెనలు వాక్యాన్ని వినని బిడ్డల జీవితాల్లో కూడా సమృద్ధిగా నడిపించమని, ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసం దీవెన తోడై ప్రభు నడుపును గాక.